నన్ను అయితే ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్ అండి, మీషో క్రియేటర్ క్లబ్ లో మనీ ఎలా పడతాయి సిస్ అంటే కమిషన్ అనేది చూపిస్తుంది బట్ ఇంకా అకౌంట్ లో పడలేదు. ఇలా చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడిగారండి. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లారిటీ వీడియో అనేది ఇప్పుడు చేస్తానండి. ప్రతి ఒక్క చిన్న క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. మీకైతే చిన్న కమిషన్ దగ్గర నుంచి డేస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు మనీ ఎప్పుడు పడతాయని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియోకి కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. సో నా దగ్గర అయితే నా ఫోన్ ఉందండి. ఇప్పుడు మా హస్బెండ్ ఫోన్లో రికార్డింగ్ అనేది చేస్తున్నాను. సో నేనైతే ఇందులో స్క్రీన్ రికార్డింగ్ అనేది చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పక్కన ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ అయితే మీరు మీషో యాప్ని ఓపెన్ చేసుకోండి. మీషో యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే మీరైతే నేను ఇన్స్టాగ్రామ్ అనేది మీషో క్రియేటర్ క్లబ్ అంటే మీషోకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకున్న తర్వాత మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత మనకి ఆటో డిఎం ఎలా పెట్టాలని నేను ప్రీవియస్ వీడియోలో చేశానని మీరు వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనం జాయిన్ అయ్యాం కాబట్టి మీషో క్రియేటర్ క్లబ్ అని కనిపిస్తుంది. సో అక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే ఇక్కడ నాకు చూడండి చూపిస్తుంది గ్రీన్ కలర్లో 1919 రూపీస్ అంటే 1919 రూపీస్ అనేది నా కమిషన్ అనమాట. సో గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తేనే మీకు కమిషన్ అనేది వచ్చినట్టు, మీకు ఎటువంటిది అలా చూపిపోతే మీ కమిషన్ అనేది రాదు. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే ఆ సిస్టర్ నాకు వేరే వాళ్ళు లింక్ ద్వారా బై చేస్తున్నారు కానీ నాకు కమిషన్ అనేది పడట్లేదు అంటే పడతాయండి పక్క. కాకపోతే దానికి వాళ్ళు పెట్టుకున్న ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. కన్ఫర్మ్ అయిన తర్వాతే మీకు మనీ అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ 7 days అని కనిపిస్తుంది కదా. సో నాకైతే ఇక్కడ టోటల్ కమిషన్ 1990 రూపీస్. ఇది ఓన్లీ నా 7 days మనీ మాత్రమే. అంటే నేను ఈ వీక్లో నాకు పడ్డ కమిషన్ మాత్రమే. మన లాస్ట్ 7 days మీద క్లిక్ చేసుకుంటే మనకి కింద చూడండి లాస్ట్ 30 days, లాస్ట్ 3 months, లైఫ్ టైం అని ఉంది కదా. సో నేనైతే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ఎట్లేదన్నా 1 month మీద 2 weeks అవుతుంది. సో నేనైతే ఇక్కడ చూడండి లాస్ట్ 30 days మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే మనకి చూడండి 3975 రూపీస్ అని కనిపిస్తుంది. సో 3775 రూపీస్ అనేవి నా 30 days. సో నేను 2 weeks పైన అయినది కాబట్టి నేను 3 months అని క్లిక్ చేసుకుంటాను. 3 months క్లిక్ చేసుకుంటే 6045 రూపీస్ అనేది నా మొత్తం ఎర్నింగ్స్ అండి కమిషన్. ఇక్కడ లైఫ్ టైం పెట్టుకున్నా నాకు అంతే చూపిస్తుంది, ఎందుకంటే నేను జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది కాబట్టి. సో ఇలా మనం కమిషన్ అనేది చూసుకోవచ్చు. తర్వాత మనకి కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఏ ప్రోడక్ట్కి ఎంతెంత మనీ పడ్డదని కూడా కనిపిస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ పక్కన మనకి పైన ఆటో డిఎం అని కూడా దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏ ప్రోడక్ట్ని ఆటో డిఎం ద్వారా క్లిక్ చేసుకొని కొన్నారనేది కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ పక్కన అఫిలియేట్ లింక్ ఉంది. అఫిలియేట్ లింక్ క్లిక్ చేసుకుంటే మనకి అఫిలియేట్ లింక్ ద్వారా ఏ మనీ ఎవరైతే క్లిక్ చేసుకున్నదని కనిపిస్తుంది. సో ఇలా చూసుకోవాలి మనకి పడ్డ కమిషన్. అండ్ తర్వాత మనకి పేమెంట్స్ అండి. మనకి పేమెంట్స్ ఎలా చూసుకోవాల్సి వస్తుంటే కింద మనకి పర్ఫార్మెన్స్, పేమెంట్స్, ఆటో డిఎం, హెల్ప్ అని కనిపిస్తుంది. సో పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కమిషన్స్, పేమెంట్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయండి. 1 కమిషన్స్, 2 పెండింగ్ కమిషన్స్, 3 అప్కమింగ్ కమిషన్స్. సో మీకైతే మెయిన్ ఫస్ట్ పెండింగ్ కమిషన్ అని ఉంది కదా, అందులో మనీ అనేది పడతాయి. నాకు చూడండి 7 days అని పైన కనిపిస్తుంది కదా, 7 daysకి నాకు 1714 రూపీస్ అనేవి పడ్డాయి. సో దానిపైన మనకు కన్ఫర్మేషన్ కమిషన్ అని కనిపిస్తుందా, కమిషన్స్ అని కనిపిస్తుంది కదా, కన్ఫర్మ్ కమిషన్స్ అని. సో అక్కడ మీకు కన్ఫర్మ్ అయిన కమిషన్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి పెండింగ్ కమిషన్లో ఉన్నవి కన్ఫర్మ్ అయిన కమిషన్ కాదండి. ఫస్ట్ అక్కడ నుంచి మనకి ఎవరైనా రిటర్న్స్ పెట్టుకున్నా, క్యాన్సిలేషన్స్ పెట్టుకున్నా అక్కడ మనకి మనీ అనేది కట్ అవుతుంది. మనకి కన్ఫర్మ్ కమిషన్ దగ్గర మనకి కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ కమిషన్ అనేది పడుతుంది. సో నాకు ఇక్కడ 7 days కనిపిస్తుంది కదా, నేనైతే లైఫ్ టైం అని పెట్టుకున్నా. అది లైఫ్ టైం పెట్టుకుంటే నాకు చూడండి 1060 రూపీస్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. సో నేనైతే ఇక్కడ వ్యూ డీటెయిల్స్, క్యాలిక్యులేషన్స్ అని కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో కింద, దాన్ని క్లిక్ చేసుకుంటే నాన్ అప్లికేషన్ కమిషన్స్ అంటే మనకి ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ పడింది అనేది కూడా చూపిస్తుంది. సో తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ అప్కమింగ్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, అంటే మనకి ఫస్ట్ పెండింగ్ కమిషన్లో పడుతుంది మనీ అనేది. తర్వాత కన్ఫర్మ్ కమిషన్లోకి వెళ్తుంది. కన్ఫర్మ్ కమిషన్లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ పేమెంట్లోకి మనీ అనేది వస్తుంది. మనకి అప్కమింగ్ పేమెంట్లోకి వచ్చిన నెక్స్ట్ డేనే మనకి మనీ అనేది మన అకౌంట్లో పడిపోతుంది. సో ఎన్ని డేస్కి మనకి పెండింగ్ కమిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, కన్ఫర్మ్ అయిన ఎన్ని డేస్కి మనకి అప్కమింగ్ పేమెంట్లో పడుతుంది, అప్కమింగ్ పేమెంట్లో పడ్డది మనకి ఎన్ని డేస్కి మన అకౌంట్లో పడుతుంది అంటే మెయిన్ అండి. ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్నారు, మనకి ఈరోజు మనకి 3 daysకి కన్ఫర్మ్ అయిన తర్వాత కమిషన్ అనేది పడుతుంది. అంటే మనకి 1 month తర్వాత 1 month అంటే 21 days పూర్తయిన తర్వాత మనకి ఈరోజు మనీ పడ్డ 21 days పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీక్ అంటే 28 days తర్వాత మనీ అనేది మనకి అప్కమింగ్ పేమెంట్లో కనిపిస్తాయి. అప్కమింగ్ పేమెంట్లో కనిపించిన తర్వాత నెక్స్ట్ డే మనకి మనీ అనేది పడతాయి. సో మనకి డైలీ కమిషన్స్ వస్తూ ఉంటే అలా 1 వీక్కి మనకి మనీ అనేది పడుతుంది.
సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నాకు వచ్చిన ఇంతకుముందు వచ్చిన పేమెంట్స్ ఎంత అనేవి మీకు చూపిస్తాను. ఇక్కడ పేమెంట్స్ అని పైన కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. పేమెంట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చూడండి, నాకైతే లైఫ్ టైం పేమెంట్ వచ్చేసి 512 రూపీస్ పడింది. సారీ అండి ఫర్ ది డిస్టర్బెన్స్, బాగా అయితే అరుస్తున్నాడు. సో 512 రూపీస్ అనేది పడింది. నెక్స్ట్ మనకి ఇక్కడ కింద చూసుకుంటే చూడండి, మనకి ఏ డేట్స్లలో ఎంత మనీ పడింది అనేది కూడా కనిపిస్తుంది. మనకి 436 రూపీస్ 29 జూన్ 5 జూలై మధ్యలో ఉన్న దాంట్లో పడింది అనమాట. 22 జూన్ 28 జూన్కి మధ్యలో ఇలా మనకి డేట్స్ అనేది కూడా కనిపిస్తాయి. అలాగే మనకి పైన నెట్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, అప్కమింగ్ పేమెంట్ నుంచి నెట్ పేమెంట్కి వచ్చిందంటే మనకి విత్ ఇన్ ఆ రోజే మనకైతే మనీ అనేది పడిపోతాయి. మనీ పడ్డ తర్వాత మనకి ఇక్కడ లైఫ్ టైం పేమెంట్ అనేది చూపిస్తుంది. సో మీకు ఇంకా నేనైతే క్లారిఫై చేసేసానండి, ఇలా మన మనీ అనేది చూసుకోవాలి, కమిషన్స్ అనేది పడతాయి. సో మీకైతే స్టార్టింగ్ డే కమిషన్ వస్తే 21 డేస్ తర్వాత అది కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిన 1 వీక్కి మనకి ఇక్కడ అప్కమింగ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, అందులోకి వస్తాయి అనమాట. దాని తర్వాత మనకి లైఫ్ టైం పేమెంట్ అంటే నెట్ పేమెంట్లోకి వస్తాయి, నెట్ పేమెంట్లో నుంచి లైఫ్ టైం పేమెంట్లోకి వస్తాయి. ఇలా మన పేమెంట్స్ అనేవి పడతాయండి. నాకైతే ఇంతే అర్థమైందండి. నాకు ఇప్పుడు 1.5 మంత్ అవుతుంది, నాకైతే 3 times మనీ అనేది పడింది. సో 20 days తర్వాత 3 weeks 4 weeks మనీ పడ్డాయి. ఇంకా 3 daysలో ఈ వీక్ మనీ కూడా పడతాయి. నేనైతే ఆ వీడియో కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. సో ఇంతేనండి. మీకు ఇంకా పేమెంట్స్ గురించి కానీ కమిషన్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ వీడియోకి కింద కామెంట్ చేయండి, నేను పక్కా క్లారిఫై చేస్తాను. సో ఈ రోజుకి ఇంతేనండి. ప్లీజ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను పక్కా వీడియో చేసి పోస్ట్ చేస్తాను.